విషయాన్ని మనం విందాం. మగువ మగవానికి కిరీటం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మగువ అంటే అర్థం ఏంటంటే స్త్రీలు. పురుషుడు స్త్రీకి కిరీటం బైబిల్లో విన్నాం. సంఘానికి శిరస్సు క్రీస్తు, భార్యకు శిరస్సు భర్త, భర్తకు శిరస్సు క్రీస్తు. భర్తకు కిరీటం, శిరస్సు క్రీస్తు. మరి ఇప్పుడు భార్య భర్త కిరీటం అవుతుందా? అది కదా మన డౌట్. విందాం, చక్కని మాటలు విందాం. ప్రియమైన దేవుడు వాళ్ళగా, బైబిల్ ఎంత గొప్పదంటే అండి, స్త్రీలను తక్కువ చేసి బైబిల్ చూపించలా. ప్రతి స్త్రీ పురుషుడి నుండి కలిగిందే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు అన్నాడు బైబిల్లో. స్త్రీ నుండి రెఫరెన్స్ చెప్పండి అమ్మా, తీయగలిగిన వాళ్ళు. ఏంటమ్మా? కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చదువుతుంది. పురుషుడైతే ఎవరి పోలిక అంటండి? దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగిందే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. విన్నాం కదా ఇప్పుడు మనం. ఇప్పుడు ఆధిక్యత ఎవరికి ఉంది? ప్రతి స్త్రీ భూమి మీదకి వచ్చిన ముందు పురుషుల్లో నుంచి వచ్చారు తప్ప స్త్రీలో నుంచి పురుషుడు రాలేదు. అంటే దేవుడు ఏమన్నాడంటే, ఒక కుటుంబ పాలనకు కానీ కుటుంబ పెద్దగా కానీ ఎవరిని పెట్టాడంటే పురుషుని పెట్టాడు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే కుటుంబానికి శిరస్సు ఎవరు? పురుషుడు అన్నాడు. అంటే ప్రతి స్త్రీ ఎవరికి లోబడి ఉండాలి? ప్రతి స్త్రీ భర్తకు లోబడి ఉండాలి అని అన్నాడు. ఈ రోజుల్లో పురుషులు స్త్రీలు సమానమే అని అనుకుంటున్నాం. మంచిదే, బైబిల్లో కూడా దేవుడు స్త్రీలను అలా చెప్పాడే కానీ పూర్తిగా తక్కువ చేసి చూపించాల. కొన్ని వెలపటి దేవాలయాల్లో కానీ వేరే మందిరాల్లో కానీ పురుషుడు వెళ్ళే ప్రతి స్థలంలోకి స్త్రీకి అవకాశం ఇవ్వరండి. పురుషుడు వెళ్ళే ప్రతి స్థలానికి స్త్రీకి అవకాశం. అంతెందుకు శ్మశానానికి స్త్రీలు రారు. వస్తారా? శ్మశానానికి కూడా రారు. కానీ శ్మశానానికి సైతము స్త్రీలు వెళ్ళే పరిస్థితి ఉంది ఇప్పుడు మన క్రైస్తవ్యంలో. శ్మశానంలో సైతం వెళ్ళి ఆ పెట్టెలో అక్కడ శవాన్ని మట్టిలో పెట్టిన తర్వాత గాడి మట్టి వేయడానికి కూడా వెళ్ళి ఆధిక్యత స్త్రీలకు ఇచ్చాడు దేవుడు. ఏంటంటే అలా బైబిల్లో ఉందా అంటే, యేసుప్రభువుని సమాధిలో ఉంచినప్పుడు కూడా సుగంధ ద్రవ్యాలు పూయటానికి వెళ్ళారు. ఎవరు? మగ్దలేనే మరియ, వేరొక మరియ. ఎందుకు వెళ్ళారు అంటే అప్పటి నుంచి కూడా స్త్రీలకు శ్మశానానికి వెళ్ళే అంతటి ఆధిక్యత ఉంది. అంత గొప్పగా అంత గౌరవంగా దేవుడు చూశాడండి. అంత గౌరవం ఇచ్చాడు. ఎంత గొప్పగా దేవుడు స్త్రీలను ఇచ్చాడంటే ఉన్నతమైన స్థాయిలో చూశాడు. కానీ పురుషుడి నుంచి స్త్రీ కలిగిందే కదా, నువ్వు తక్కువ దానివి, తక్కువ అవుతావు, నువ్వు తక్కువగా ఉండాలి, నువ్వు తగ్గించుకొని ఉండాలి, లోబడిపోయి ఉండాలి. నిజమే. కానీ ఏమన్నాడు? భర్తకు మించి ఉండకూడదు. భర్తకు మించి నువ్వు ఉండకూడదు. భర్తకు లోబడి ఉండు, ఆయన మించి ఆయన పెత్తనం చేయొద్దు అని అన్నాడు. కానీ ఆయనకు పేరు ప్రఖ్యాతులు తేవాలన్నా, ఆయన ద్వారా మంచి పేరు నీకు సమాజానికి కావాలన్నా ఒక స్త్రీకి దేవుడు గొప్ప గౌరవాన్ని ఇచ్చాడంటే. ఎందుకంటే భూమి మీద దేవుడు ఒక స్త్రీని ఎన్నుకుంటున్నాడంటే, ఆ స్త్రీని ఎందుకు పుట్టించాడంటే పురుషుడు ప్రతి సమయంలో ఇంట్లో ఉన్నాడు. కానీ కుటుంబ పాలనకు, కుటుంబ గౌరవాలని, కుటుంబ యోగక్షేమాలను, కుటుంబ పరిస్థితులను సరిదిద్దడానికి ఒక డిపార్ట్మెంట్ కావాలి. ఆ డిపార్ట్మెంట్నే హోమ్ డిపార్ట్మెంట్ అంటారు. హోమ్ డిపార్ట్మెంట్గా కుటుంబంలో ఎవరున్నారు? ఇప్పుడు రాణి, స్త్రీ, ఆమె పెత్తనమే జరగాలి. ప్రతి ఇంటిని బాగుగా ఏలే శక్తిని ఎవరికి ఇచ్చారు? స్త్రీకి ఇచ్చాడండి దేవుడు. కుటుంబ యోగక్షేమాలు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, కుటుంబాన్ని చక్కదిద్దడం కానీ, పిల్లల్ని పెంచడంలో కానీ, పెద్దలతో మాట్లాడడంలో కానీ, అత్తమామలను చూడటంలో కానీ, అన్నదమ్ములను పరామర్శించడం కానీ, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు ఆ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే విధంగా మాట్లాడే విధానం కానీ స్త్రీలకి ఇచ్చారు. చాలామంది అంటారు ఇంటిని చూసి ఇల్లాలను చూడాలి అంటారు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయటకు వచ్చినప్పుడు బాగా
మేకప్లు వేసుకుని వస్తున్నారు, కానీ ఇంట్లోకి వెళ్తే ఉండలేమండి. కొన్ని గృహదర్శనాలకు వెళ్తుంటే భయంకరంగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే అసలు ఆ ఇంట్లోకి వెళ్తే వాసన కంపు తట్టుకోలేము. ఎలా ఉంటున్నారో మరి తెలియదు, కానీ ఆ ఇల్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. బయట ఫోటో తీస్తే మంచి బిల్డింగ్ లాగా ఉంటుంది, లోపలికి వెళ్తే భయంకరంగా ఉంటుంది. ఎవరిని చూసి ఎవరిని చూడాలంట, ఇల్లు భలే ఉందండి, వెళ్ళాలి, అంత బాగుంటుంది అనుకుంటారు. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, చాలా మంది విడాకులు తీసుకునే పరిస్థితి పడుతుందండి, ఈ నైటీలు మానలేదండి ఇల్లు అంటారు. వీళ్ళు అంటున్నారు మీరు నైటీలు మానేయండి, మేము నైటీలు మానేస్తాం అంటున్నారు. వీళ్ళు ఏంటి పరిస్థితులు అలా అయిపోయినాయి. స్త్రీలకి పురుషులకి భయంకరమైన పరిస్థితులు వచ్చేసారు. 24 గంటల్లో దివ్యమంగళ రూపంతో ఉండిపోతున్నారంట. అలా ఉండిపోతాం. కొంతమంది లేడీస్ అయితే ఆ నైటీ వేసుకొని 1 కిలోమీటర్ కూడా ఒక కడవ ఒకటి వేసుకొని పైన బజార్లో కూడా పోతా ఉంటున్నారండి. ఏంటి అంత పరిస్థితి? స్త్రీని దేవుడు ఎంత ఉన్నతంగా ఉంచాడంటే, కుటుంబ పాలన చేయటంలో స్త్రీ గొప్ప పాత్ర పోషించాలంటే. కానీ నేడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, స్త్రీని చూసి దేవుడు ఎంత ఉన్నత స్థితి దేవుడు ఇచ్చాడో ఆ స్థితిని పోగొట్టుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నటువంటి స్థితిలో మొట్టమొదట యేసుక్రీస్తు అంతటా వాడిని భూమి మీద పుట్టించడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఎవరామె? మరియమ్మ. ఈ మరియను ఏమని పొగిడాడో తెలుసండి దేవుడు? లూకాసు వార్త 1వ అధ్యాయము చూడండి, 38వ వచనం, 28 నుంచి చూద్దాం. 28. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా. ఎలాంటిది అంటండి? ఏమే దేవుని దయ పొందింది. ఈ స్త్రీ ఎలా ఉన్నా తన జీవితంలో దేవుని దయ పొందినంత గొప్పది. దయాప్రాప్తురాలా, నీకు శుభం. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు కన్యకగా ఉండి గర్భవతి కాబోతున్నావు. ఒప్పుకుంటుందండి ఏ స్త్రీ అయినా. నువ్వు పెళ్లి కాకుండా తల్లి అవ్వాలి తల్లి, ఇదేంటి అని అనుకుంటుంది. ఏ స్త్రీ అయినా ఏమనుకుంటుందని, నేను పెళ్లి కాకుండా తల్లి అవ్వటం ఏంటయ్యా? నలుగురు ఏమనుకుంటారు? ఎంత ప్రార్థన చేస్తే మాత్రం, ఎంత భక్తిగా ఉంటే మాత్రం, ఎంత జీవితంలో దేవుని కొరకు సమర్పించుకుంటే నా జీవితం ఎలా ఉండాలా అని చాలా మంది భయపడిపోతారు. కానీ ఆమె ఇష్టపడింది, దేవుడు మాటకు లోబడింది. ఆమెను చూసి ఎన్నుకున్నాడంటే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో, భక్తిలో, దేవుణ్ణి మెప్పించే స్థితిలో ఉందండి ఆమె. అంటే దేవుని కొరకు తన జీవితంలో ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా పడటానికి ఇష్టపడిపోయింది. కష్టమైన పనిని భక్తిలో గెలవటానికి ఇష్టపడిపోయింది. అందుకని ఆమెను గొప్ప చేసాడండి, గొప్ప చేశాడు. ఎందుకంటే మరి యేసుప్రభు వారు భూమి మీద రావాలంటే ఏ తండ్రి గర్భంలో నుంచి రావచ్చు, కానీ ఏ తండ్రిలో కూడా లేడు ఆయన. ఒక స్త్రీలో నుంచే రావాలి. స్త్రీలో నుంచే రావాలంటే ఉన్నతమైన భక్తి కలిగినటువంటి స్త్రీయే కావాలి. ఆ భక్తిలో అవమానకరమైన మాట రాని స్త్రీ కావాలి. దేవునికి మంచి భక్తురాలై ఉండాలి. ఆమె గర్భం నుంచి వచ్చిన బిడ్డ కూడా భక్తుడుగా మారాలి. ప్రతి స్త్రీ బిడ్డను ఒక ఉన్నత స్థితిలో తీసుకొస్తుందంటే ఆ కుటుంబ జీవితాన్ని నడిపించే పాత్ర ఎవరి చేతిలో ఉంది? స్త్రీ చేతిలోనే ఉంది. అంటే కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కుటుంబాన్ని పడగొట్టాలన్నా ఎవరి చేతిలో ఉందండి? ఇప్పుడు స్త్రీ చేతిలోనే ఉంది. గృహ పరిపాలన సక్రమంగా జరిగించి ఉన్నత స్థితిలోకి వెళ్ళొచ్చు. ఆ గృహాన్ని చిందరవాదం చేసి పెద్దలు అంటారు ఇల్లు బీగి పందిరేసింది అంటారు. గొప్ప స్థితిని పడగొట్టి పందిరేసిన పరిస్థితి, పతనాన్ని తీసుకొచ్చే స్థితి కూడా స్త్రీ చేతిలోనే ఉంది. కానీ యేసుప్రభు వారు పుట్టడానికి ఒక మంచి స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడంటే ఆమెలో ఉన్న గుణగణాలను, ఆమెలో ఉన్న భక్తిని, ఆమెలో ఉన్న విధేయతను చూసి యేసుప్రభు వారు కూడా ఏం చేశారు తెలుసా? ఆమె భక్తి ద్వారా ఈయన కూడా లోబడి తత్వం నేర్చుకున్నాడు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనంలో ఆ మాట అంటాడు. ఏమన్నాడు చూడండి? అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి. ఎవరికి లోబడి అంటే తల్లి తండ్రికి లోబడ్డాడంటండి. గుణవంతుడు అయ్యాడంటే కారణం ఏంటి? తల్లిలో ఉన్నటువంటి భక్తి భావాలు, తండ్రిలో ఉన్న గుణగణాలు, తల్లిదండ్రుల భక్తి భావాలను బట్టి పిల్లలు కూడా వాళ్ళకు లోబడతారు. లోబడతారంటే ఏమన్నాడు? లోబడ్డారంటే అర్థం ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఒక గుణవంతుడుగా మారాడంటే ఆ తల్లి భక్తిని బట్టి నిలబడ్డారు. ఆ తల్లి యొక్క విధి విధానాలని స్త్రీ గొప్పతనంగా నిలబెట్టింది. అంతేకాదండి, అబ్రహాం గారు ఉన్నాడు, ఆయన భార్య పేరేంటి? శారా. భర్తనికి ఎంత విలువిచ్చిందంటే భర్తను చూడటంలో ఆమె ఎంత గౌరవంగా ఘనతగా చూసేదనంటే నా యజమానుడా అనేదండి. అంటే అర్థమేంటి? నన్ను ఏలేవాడా, నన్ను పోషించేవాడా, నన్ను సంరక్షించేవాడా, నన్ను నిరంతరము
పాలించేవాడా అని అర్థాలండి. నా ఏలినవాడా అంటే నేను నీకు దాసురాలని అని అంటుంది. ఒకప్పుడు భర్త ప్రాణాల కోసం భార్యలో పోరాడాలని చెప్పుకునేవాళ్ళు పురాణాల గురించి. ఇప్పుడు అలా కాదండి, భర్త ప్రాణాలు తీసి ప్రియుడితో వెళ్ళిపోయే రోజులు ఇవి. చూసారండి న్యూస్లన్నీ ఎలా ఉంటాయి? భర్త ప్రాణాలు తీయడానికి సిద్ధపడిపోతున్నారు. భర్త ప్రాణాలు తీసేసి మరి పరాయి పురుషుడితో సంబంధాలు పెట్టుకున్న రోజులు. ఏదన్నా మాట్లాడితే చాలు గృహహింస చట్టం వచ్చేసిందని అంటున్నారు. ఇంత పొడుగు రాస్తారు లిస్టు, కనపడ్డ అందరి పేర్లు రాసేస్తారు, అందరిని ఇరికిచ్చేస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి అంటారు, ఎలాంటి ఆనం చేసుకున్నావురా బాబు, నువ్వు పెళ్లి చేయకముందు అనుకోలేదు ఎంత గొప్ప గనుగాలని. మా పేర్లు కూడా రాసింది, పురోహితుడి పేరు కూడా రాసింది అంటున్నావు ఒక ఆమె కేసులో, బ్రాహ్మణ పేరు కూడా. నేనేం చేశానయ్యా, నేను పెళ్లి చేశాను కానీ నా పేరు రాసింది, నేనే హింసించాను ఏమని అని అంటున్నాను. అంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. లోకం అంతా ఆడవాళ్ళు దారుణంగా తయారైపోయారు. ఇప్పుడు పరిస్థితులు చెప్పలేనంత భయంకరమైన అయిపోయినాయి. కానీ దేవుడు అండి స్త్రీ విషయంలో ఎంత గొప్ప ఉన్నతలో. ఇక్కడ ఆది కాండంలోకి మీరు వచ్చినట్లయితే అబ్రహాం గారు భక్తిలో పెంచినటువంటి కుమారుడైన ఇసాకు తండ్రికి లోబడ్డాడండి. ఎందుకు? చంపడానికి సిద్ధపడిపోతున్నాడు, బలి ఇవ్వడానికి ఇష్టపడిపోతున్నాడు. బలిచ్చే పరిస్థితుల్లో కూడా లోబడే గుణగణాలని, లోబడే తత్వము ఇసాకు ఉందండి. చూడండి ఆది కాండము మనం చూసినట్లయితే, ఆది కాండము 22వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. ఇస్సాకు ఆది కాండము 22వ అధ్యాయము 7-8 వచనాలు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఎవరు పిలిచాడండి? ఆమెమో యజమానుడా అని పిలుస్తుంటే ఈయనేం పిలుస్తున్నాడు? నా తండ్రి. ఎవరు పిలుస్తున్నారండి మనల్ని? డాడ్ అంటారండి, మామ్ అంటారు. నీ పేర్లు మమ్మీ అని కూడా పిలవడం మానేశారు, మామ్ అంట, డాడ్ అంట. డాడీ అని కూడా లేదు, డాడ్. ఇంకొంచెం పదం పలిగితే ఏమన్నా అయిపోద్దేమో, ముత్యాలు రాలిపోతాయేమోనని మామ్ డాడ్ అని అంటున్నారు. ఇంక ఈ మధ్యకాలంలో అయితే పేర్లు పెట్టి పిలుస్తున్నారు. ఇదేందో ఘనత అనుకుంటున్నారు, గొప్ప అనుకుంటున్నారు. అమ్మ పేరుని కొడుకు పిలుస్తున్నాడు, నాన్న పేరు కూడా కొడుకు పిలుస్తున్నాడు, అంటే పిలుస్తున్నారు. ఒకప్పుడు భార్య భర్త పేరు చెప్పి ఇంట్లో రావాలంటే సిగ్గుపడేది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో తీసుకొచ్చేటప్పుడు నిలబెట్టి భార్య పేరు భర్త పేర్లు అడిగేవాళ్ళండి. నిలబెట్టి, అమ్మ మీ ఆయన పేరు ఎందుకు చెప్పమ్మా అని. పావుగంట పట్టిద్దో అరగంట పట్టిద్దాం అని చెప్పేపాటికి. ఇప్పుడు అలా కాదు, పేరు డైరెక్ట్గా చెప్పేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. పిలవటం కూడా ఎలా అంటే పేరు పెట్టేసేస్తున్నారు. అసలు పిలిచే పిలుపులు కూడా ఏమంటే అని పిలవడం కూడా మానేశారండి. ఇక డైరెక్ట్గా పేరు పెట్టి పిలిచేస్తున్నారు. ఎవరు పరాయాన్ని పిలిచినట్టు ఉంటున్నారండి. అంత గౌరవం లేని స్త్రీలు అయిపోయారు. కానీ ఇక్కడైతే ఈ భక్తిలో తల్లి ఎంత భక్తురాలుగా ఉందో, తండ్రి ఎంత భక్తుడిగా ఉన్నాడో, కుమారుడు కూడా తల్లిదండ్రులకి ఎంత లోపడ్డాడు చూడండి. ఇక్కడ నా తండ్రి అని పిలిచను. ఏమన్నాడు? అది అతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నాడని చెప్పాను. చూసారండి, అలా చెప్పి ఆ అబ్బాయి కాళ్ళు చేతులు కట్టేసి కట్టెల మీద పడుకోబెడతంటే, ఏది ఇంత ఘోరమైన పని చేస్తున్నావు, నన్ను కట్టేస్తున్నావు, నన్ను చంపేస్తున్నావు అన్నాడా? లోబడిపోయాడు. నా తండ్రి నన్ను బతికించేవాడే కానీ, నా తండ్రి నన్ను యోగక్షేమాలు చూసేవాడు కానీ, నన్ను బలిచ్చినా పర్వాలేదని లోబడే తత్వము ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా? ఆ తల్లి నేర్పిన భక్తిలోను, ఆ తండ్రి నేర్చినటువంటి విధానంలోను లోబడ్డారండి. లోబడే తత్వం ఉంది కాబట్టి నిలబడ్డారు. లోబడే తత్వాన్ని, జ్ఞానాన్ని నేర్పించారు. భర్తకు భార్య కూడా ఎంత లోబడిందో తెలుసండి? భార్య కూడా ఏమని పిలుస్తుంది ఆయన్ని? నా యజమానుడా అని పిలుస్తుంది. యజమానికి భార్య లోబడిద్దా? లోబడిందండి. అక్కడ లోబడింది. 18వ అధ్యాయం, ఆది కాండం 18వ అధ్యాయానికి వస్తే స్త్రీగా ఈ ఉన్నటువంటి శారా అబ్రహాం గారు చెప్పినటువంటి మాటకి ఎంత లోబడిందంటే, ఆది కాండము 18వ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతాను. ఆ టైంలో మిట్ట మధ్యాహ్నం టైంలో చుట్టాలు వచ్చారు అనుకోండి. మనకి ఏ టైంలో వస్తారని చుట్టాలు చెప్పొస్తారా? బాగా ఎండవేళలో చుట్టాలు వచ్చారనుకోండి, మనం ఏమంటామంటే, ఈ టైంలో వచ్చారేంటారు బాబు, కాసేపు పడుకుందాం అనుకున్నాం, నిద్రపోదాం అనుకున్నాం, రెస్ట్ తీసుకుందాం, ఇప్పుడు దాకా పని చేసి అలసిపోయాం, నిద్రపోతున్నాం, ఈ టైంలో వచ్చారని ఇది చిక్కుంటారు, కొనుక్కుంటారు, సనుక్కుంటారు ఆడవాళ్ళు. కానీ వీళ్ళు కూడా ఏ టైంలో వచ్చారండి? మిట్ట మధ్యాహ్నం వచ్చారండి. ఎండవేళ మిట్ట మధ్యాహ్నం వచ్చారు. వచ్చితే ఏం జరిగిందో చూడండి. అతను కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నది.
అతని వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టు పరిగెత్తుకొని వెళ్ళి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెచ్చేదను, దయచేసి కాళ్ళు కడుక్కోమని. చూసి నీ చెట్టు కింద కూర్చొని కొంచెం అవసరం తీర్చుకోండి అయ్యా, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణాలను బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చు, ఇందు నిమిత్తమే కదా నీ దాసుని ఇంటికి వచ్చారని చెప్పి అబ్రహాము హడావుడిగా ఇంట్లో గుడారంలోకి వెళ్ళిపోయాడు. 6వ వచనంలో ఉంటున్నాడు చూడండి. అబ్రహాము గుడారంలోకి వెళ్ళి శారా యొద్దకు త్వరగా వెళ్ళి ఏమన్నాడండి, అమ్మా నువ్వు పడుకున్నావు, నిద్రపోతున్నావు, తొందర లేవు లేవు హడావుడి లే అని అన్నాడు. లేచి ఎన్ని మానికలు ఇచ్చాడండి? అరకిలో పిండి కలపడానికి మేము మిషన్లు పెంచుకుంటున్నాం. ఇప్పుడు అరకిలో పిండి చేయకుంటే చాలా మంది రొట్టెలు కలపడానికి పిండిలో రొట్టెలు కలిపే మిషన్లు వచ్చేసింది. ఈయన 8 మానికలు 3 మానికలు పిండి ఆడపోతే ఎంత గొప్ప అయిద్దండి రాసి. ఆ 3 మానికలు పిండి తెప్పించి రాసి పోసి టకటక రొట్టెలు చేయి అని అన్నాడు. ఈ టైంలో ఏంటని గొడవ పెట్టుకుంటారు, చాలా మంది ఇసుకుంటారు, కొనుక్కుంటారు, సనుక్కుంటారు. కానీ భర్త చెప్పాడు ఎంతదన్నేమో తినేసింది. చాలా మంది అండి భర్త ఎక్కడికైనా ఎలా ఉంటే వెళ్ళిపోతారు బాగానే ఉంటారు. చాలా మంది చెప్పిన మాట వింటారు. చాలా మంది భార్యలండి భర్త చెప్పినట్టుగా ఉండమ్మా అంటే ఉండరు. నేను వెళ్ళాలంటారు, చేయాలంటారు, చూడనంటారు, నేను చెప్పనంటారు. అసలు ఎన్ని చెప్తారు. భర్త మాటకు లోబడని భార్యలు చాలా మంది ఉన్నారు. ముందు గౌరవించండి, మీ భర్తలకు గౌరవించండి, లోబడండి. లోబడే తత్వం ఉండాలి. మరి ఇక్కడ ఉన్న శారా గారు ఏం చేసింది తెలుసండి, భర్త మాటకు లోబడి మిట్ట మధ్యాహ్నం టైంలో వచ్చిన బంధువులకు కూడా సేద తెచ్చడానికి 3 మానికల పిండి ఆడపోసినా చక్కగా రొట్టెలు చేయడానికి సిద్ధపడింది. ఏమంటే అలాంటి వాళ్ళు ఉన్నారా? లోబడే వాళ్ళు ఉన్నారు. లోబడని వాళ్ళు అసలు మాయమయ్యే వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారా లేదా? ఉన్నారండి. అదే 19వ అధ్యాయం మధ్యాహ్నం ఇక్కడికి వచ్చారు, గృహదర్శనం అయిపోయింది. దేవుడు గృహదర్శనం చేశాడు అనుకుందాం, అయిపోయింది. సాయంత్రం ఇంకో ఇంటికి వెళ్ళాడు గృహదర్శనం చేయాలని. ఆ ఊర్లో ఏ ఊరు వెళ్ళారు తెలుసండి? సాయంత్రానికి వెళ్ళారండి. సాయంత్రానికి సాయంకాలం అక్కడికి వెళ్ళేప్పటికి 2 దేవదూతలు వెళ్ళారు. 2 దేవదూతలు సొదొమ చేరినప్పుడు లోతు సొదొమ గవని వద్ద కూర్చుని లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి ఈ రాత్రి వెళ్ళవచ్చుమని, కాళ్ళు కడుక్కోమని, మీరు పెందలకాడ లేచి మీ త్రావలో వెళ్ళిపోదారని. అందుకు వాళ్ళు ఏమంటున్నారు? రానులయ్యా, మీ ఇంటికి రానులయ్యా, ఇంటికి రానంటున్నారు నీళ్ళు. చాలా మంది ఇళ్లలో ఆడవాళ్ళు గౌరవంగా ఉంటే ఇంటి యజమాని ప్రేమగా ఉంటుంది. ఆడవాళ్ళు చాలా మంది ఎవరు రాగానే సట్లు తెప్పాలలో టపటా పడేస్తుంటారు వంటగదిలో. వాళ్ళకి అర్థమై వెళ్ళిపోతారు, సర్దుకుంటారు, మేము వస్తాం తర్వాత వస్తాం బాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా రావట్లా, ఇంటికి రావట్లా, ఎంత పిలిచినా రావట్లా. ఎందుకు రావట్లేదు? లోపల ప్రాబ్లం ఇంట్లో. మనిషి మంచోడే, యజమాని మంచోడే, భర్త ప్రేమ గలవాడే, యజమాని మంచోడే, కానీ ఇంట్లో ఉన్న భార్య వెళ్ళాలే గయ్యాలి అనుకోవచ్చు అని వీళ్ళు రావట్లేదండి. బతిలాడి ఎలా చేశాడు చూడండి. 3 అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు ఇక తట్టుకోలేక, ఆ బలవంతానికి ఓర్చుకోలేక లోబడిపోయి ఇంటికి వచ్చారు. ఆయన ఇంటికి వచ్చేసారు. ఎవరింటికి వచ్చారు? లోతు ఇంటికి వచ్చారు. అప్పుడు ఎవరు? వాళ్ళ ఆవిడేది? శారా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అబ్రహాం గారు. శారా గారికి 3 మానికలు పిండి ఇచ్చాడు, 120 పెట్టింది. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ లోతుకి భార్య లేదా? పని చేయడానికి కూతుర్లు కూడా ఉన్నారు. భార్య ఉంది, కూతుర్లు ఉన్నారు, కానీ ఎవరు లేరు అందుబాటులో. ఎవరు చేయట్లా, ఎవరు పట్టించుకోవట్లా. ఎవరు చేశారంట వంట? లోతే చేసే పరిస్థితి వచ్చిందండి. ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇల్లు బీగి పందిరేసే వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇంటిని చక్కగా నిర్మించుకునే వాళ్ళు ఉన్నారు, కుటుంబ పాలన చూసే వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని చక్కగా సరిదిద్దే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ స్త్రీ అయితే యథార్థంగాను నమ్మకత్వంగాను భర్తకు లోబడుతూ కుటుంబాన్ని సరిదిద్దుకుంటూ కుటుంబ పాలన సరి చేసుకుంటుంటుందో ఆ కుటుంబ పాలన ఉన్న ఆమెను దేవుడు అన్నాడు, ఈమె భర్తకు కిరీటము అన్నాడండి. అంత గొప్పదా? ఒక మంచి పొజిషన్లో కుటుంబాన్ని ఉంచాలని ముందు ఆలోచన కలిగి, ముందు తలంపులు కలిగి, ముందే ఎరిగి, ముందే రాబోయే ప్రమాదాలు ముందే ఎరిగి, ముందు జ్ఞానం కలిగి, ముందు చూపు కలిగిన స్త్రీలు ఉంటారా? ఉండరు. అలాంటి స్త్రీని దేవుడు ఏమన్నాడంటే, ఈమె కిరీటంతో సమానం. భర్తకి కిరీటం ఎవరు? భార్య అవుతుందా? భర్తకు కిరీటం మనదా? ఇప్పుడు దాకా ఏమనుకున్నావు? పురుషుడు కిరీటం క్రీస్తు అనుకుంటే
దేవుడు అంతటా ఆయన ఏమన్నాడు తెలుసా, ఈయనకి పేరు ప్రఖ్యాతలు తేవాలంటే, ఒక మంచి పొజిషన్ ఉంచాలంటే భార్య కూడా కిరీటమే అన్నాడు. సామెతల గ్రంథం చూద్దాం, ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడండి? యోగ్యురాలు. ఎలాంటి స్త్రీ అండి? యోగ్యురాలు అంటే అర్థమైంది, మూర్ఖురాలు కాదు. ఎలాంటిదండి? యోగ్యురాలు, అన్ని విషయాల్లో ఆలోచించేది, మంచి వినయము విధేయత కలిగింది, లోబడే తత్వం కలిగింది, సర్దుకుపోయే గుణం కలిగినది. ఎలా ఉంటుందండి? యోగ్యురాలు అన్నాడు. యోగ్యురాలు ఎలా ఉంటుందంట? తన పెనిమిటికి అంటే పురుషుడికి ఎలాంటిదంటే ఈమె కిరీటం. కిరీటం ఎలా ఉండాలి? ఒక మంచి పేరు ప్రఖ్యాతులు అలంకారం. కిరీటం అలంకారం. ఇంకేంటి దేనికి గుర్తు అండి? కిరీటం రాజత్వానికి, రాజరికానికి గుర్తు, అధికారానికి గుర్తు, పాలన చేయడానికి గుర్తు. అంటే కుటుంబాన్ని బాగుగా పాలించేవాడు. భార్య మాట వినకుండా బజార్లోకి వెళ్ళి భర్త తీర్పులు తిరుగుతున్నాడు అనుకోండి, చాలా మంది చూసారు, పోయే ముందు మీ ఆవిడ సరిదిద్దుకో, మీ ఆవిడకి చెప్పు అంటారండి. ఎవడని అంటాడా? ఎవడన్నా. అదే స్త్రీ భర్తకు లోబడుతూ ఉంటే, ఆయన మాటే చెల్లుతూ ఉంటే, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా భర్తకు లోబడే జీవితంలో జీవిస్తుంటే, కుటుంబ పాలనలో సక్రమంగా ఆయన యజమానుడు మంచి పేరు రావాలన్నా కుటుంబంలో ఉన్న స్త్రీ ఎలా ఉండాలంటండి? యోగ్యురాలుగా ఉండాలి. మరి యోగ్యురాలు కాకపోతే కిందకి అన్నట్టు చూడండి ఎలా ఉంటుంది అంటండి. యోగ్యురాలు భర్తకు కిరీటము, కానీ ఏమన్నాడండి? సిగ్గు తెచ్చినది. అంటే ఏ మాట పడితే ఆ మాట అంటుంటారండి కొంతమంది, ఏది పడితే అది చేస్తుంటారండి, ఎలా పడితే అలా ఉంటుంటారండి. భర్త మాట గౌరవించడండి, మీ తెలియదు ఊరుకోండి అని వీళ్ళు దూరుతుంటారండి. భర్తను పక్కన పెట్టి నేనున్నా అని ముందుకు వెళ్తుంటారండి. సిగ్గు తెచ్చినది. ఎముకలకు ఎలా ఉంటుంది? కుళ్ళు అంటే ఎముకలకు వచ్చే రోగం లాంటి కుటుంబ పాలన అలా ఉంటుంది. చాలామంది భర్తలు, చాలామంది అండి పెళ్ళైన తర్వాత తాగుబోతులకు అలవాటు అవుతున్నారు. ఏంటని కొంతమందిని అడుగుతున్నారు, ఏది చేస్తామన్నా ఇంటికి వెళ్ళాక పోరు పడలేకపోతున్నాం అండి. 12 దాకా కూడా బ్యాండ్ షాప్లో కూర్చుంటారు. భార్య లేదా, కుటుంబం లేదా అని అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, కుటుంబంలో ఉన్న స్త్రీలు భర్తలు ఏదించే వాళ్ళు ఉంటారంట. ఆ స్టోరీలు చెప్తుంటారండి కొంతమంది. అవి బాబోయ్ ఇంటికి వెళ్తే తట్టుకోలేము, ఇక నిద్రపోయినప్పుడు వెళ్తారండి, ఉంటే తింటారు లేక పడుకుంటారు. అలాంటి పరిస్థితులు కొంతమంది. కొంతమంది వ్యసనాలు అలానే, అందరూ అలాంటి కాదు. పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీని బట్టే పురుషుడు యొక్క నడవడి, కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టే స్త్రీ గొప్పతనాన్ని బట్టి ఉంటుంది. స్త్రీలే ప్రార్థన రావడం మానేస్తారండి, ఇంక పురుషుడే ఉంటాడు. ప్రతి స్త్రీ కూడా లోబడాలి, లోబడే తత్వంతో ఉండాలి. లోబడి నడుస్తుంటే కుటుంబం గొప్పగా ఉంటుంది. అందుకని అన్నాడు, యోగ్యురాలు తన పెనిమిటికి భర్తకు కిరీటం లాంటిది. చాలా కుటుంబాలు పతనం అయిపోవడానికి కారణం స్త్రీలేనండి. కొంతమంది స్త్రీలను చూసి అందరినీ అసహించుకుంటారు, భార్యను చూసి కొంతమంది అందరి స్త్రీలను అసహించుకుంటుంటారు. ఎందుకనంటే అందరు ఇలాగే ఉంటారేమో అని. కానీ యోగ్యురాలు ఉన్నారు, మూఢురాలు కూడా ఉంది అని అంటాడు. ఇంకో మంచి ఉత్తమమైనటువంటి స్త్రీ మనం చూసినట్లయితే బైబిల్ అంటున్నాడు చూడండి, భూమి మీద ఉన్నటువంటి మనమే గొప్పగా ఉండాలని కాదు, కానీ దేవుని యొక్క పరిచర్యలో పరిస్థితిలో ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాలని అనుకుంటున్నా ఉన్న స్థితిలోకి వెళ్ళిన తర్వాత చాలా మంది గర్విష్ఠులు అవుతారండి. చాలా మంది అందగత్తెలు ఉన్నారు అనుకుంటారండి. నేను అందగత్తిని అనుకున్నప్పుడు ఏం చేశారండి, అందం అనేటువంటి దాంతో గర్వం పెరిగిపోతుంది కొంతమందికి. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం అని అన్నాడండి. సౌందర్యవతురాలని, అందగత్తిని దేవుడు ప్రేమించట్లేదు, గొప్పగా చూపించట్లేదు. గుణవతి అయినటువంటి స్త్రీని చూపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గుణగణాలు కలిగిన స్త్రీ ఉంటే ఆమె కొనియాడబడుతుంది. గుణగణాలు కలిగిన స్త్రీగా ఉంటే ఏమో తెలుసండి, పెనిమిటికి కూడా కిరీటంగా మారుతుంది. ఆ గుణగణాలు లేకపోతే ఎంత అందగత్తే ఉపయోగం. ఎస్తేరు గ్రంథం మీరు చూసినట్లయితే 1వ అధ్యాయము చూడండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం రండి. ఇక్కడ రాజుగారి పేరేంటి తెలుసా? ఎస్తేరు గ్రంథంలో ఉన్న రాజు పేరేంటమ్మా? అహష్వేరోషు. అహష్వేరోషు భార్యగా ఎవరున్నారు? వస్తి. ఎవరండి ఆమె పేరు? వస్తి. వస్తి ఎలాంటిది తెలుసా? మరి రాజుగారి భార్య అంటే ముక్కు మొహం చాలా బాగుంది, లేకపోతే భయంకరమైనటువంటి బాగా చూస్తే రాత్రి కళ్ళకు వచ్చిందండి, అంత భయంకరంగా ఉంటుందండి అనిపించే ఉందా? చాలా అందగత్తే, చాలా గొప్పగా ఉండేది.
మంచి స్థితి కలిగిందే. అయితే అంత స్థితి కలిగినటువంటి, అంత సౌందర్యవతి అయినటువంటి రాణి ఆయన ఏం చేశాడంటే, ఆయన చేసుకున్నటువంటి భార్య ఎంతో అందగత్తని, ఎంతో గొప్పదని ఆ రాజ్యంలో అందరూ చూపిస్తున్నాడు. నా భార్య అంత గొప్పదో చూడండి. ఓ రోజు గొప్ప విందు ఏర్పాటు చేసి అందరి సమక్షంలో తన భార్యను రమ్మని పిలిచాడు. పిలిచినప్పుడు ఏం చేసింది తెలుసండి? 19 వచ్చిన ఆమె సౌందర్యవతి వచ్చిందని చెప్పమ్మా. 12 వచ్చిన చూడండి ఎలాంటిదంటే, ఆమె రాణి అయిన వస్తి నపంసకుల చేత ఇవ్వబడిన రాజజ్ఞ ప్రకారం వచ్చిన గొప్పకపోయిను, మిగిలిన కోపగించిన అతని కోపం రగులుకొనెను. చదవమ్మా. అవును, రాణి అయిన వస్తి రాజుగారు చెప్పినట్టుగా వినలేదు కాబట్టి, రాణి గారు రమ్మంటే రాలేదు కాబట్టి రాజుగారు కోపం వచ్చిందంటే, ఏమైనా నా కింద భార్య ఏంటి, నేను చెబితే వినలేదు, నా మాట వినలేదని రాజుగారు కోపం వచ్చి 19వ వచనంలో అంటున్నాడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? రాజు సమ్మతి ఆయన వస్తి రాజు అయిన ఆశ్వర సన్నిధికి ఇంకనూ రాకూడదని, ఇంకెప్పటికీ ఆమె రాకూడదని రాజు ఆజ్ఞ వేసేసాడు. అంటే ఇక ఆమె ఉండటానికి వీల్లేదు అని రాజు ఆజ్ఞ వేసేసి ఏమన్నాడు చూడండి, ఒక ఆజ్ఞను పుట్టించాడు. ఏమని? పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున మరియు వస్తీ కంటే యోగ్యురాలిని, అందగత్తిని అంటున్నాడు ఇక్కడ. అందగత్తిని ధనవంతురాలని అని అంటలా, వస్తీ కంటే యోగ్యురాలిని ఏం చేయాలంటే రాణిగా తాను చేయవలను అని కోరుతున్నాడు. ఎవరు కోరుకుంటాడని? రాజుగారు కూడా యోగ్యురాలు కావాలి. యోగ్యురాలు ఎలా ఉంటుంది? తన పెనిమిటికి కిరీటం. మరి వస్తీ యోగ్యురాలుగా ఉందా? గర్విష్ఠురాలుగా ఉందండి. నేను గర్వం అందగత్తే, సౌందర్యవతే, చాలా గొప్పదే. కానీ రాజుగారి మాటకు లోపడలా, యజమానులకు లోపడే స్థితిలో ఉంది. ఆ స్థితిలో ఉన్నటువంటి ఈమె గర్వించింది కనుక రాజుగారు ఏం చేసిన తెలుసు? కోపంతో వాళ్ళని తృణీకరించి ఒక యోగ్యురాలను ఎన్నుకోండి అన్నాడు. యోగ్యురాల స్థితిలో ఎవరు ఎన్నుకబడ్డారు అక్కడ? ఎస్తేరు. ఎంత లోబడింది చూడండి, ఎంత గౌరవంగా ఉందో, ఎంత నమ్మకంగా ఉందో, ఎంత యథార్థంగా. ఆమె లోపడటమే కాదు, ఆమె మిగుల సౌందర్యంగా ఉండకుండా, అన్నచందాలకు మరి గొప్ప గొప్ప అలంకరణలకు తావివ్వకుండా, దైవభక్తి కలిగిన స్త్రీగా లోబడి దేవుడి సన్నిధిలో ప్రార్థించుకొని తను తగ్గించుకుని యజమానుడు కనపడేది, రాజుగారి ముందు నిలబడేది. ఆమెను చూసి నా వెంటనే రాజుగారు ఆ అందాల పోటీలాగా అక్కడ స్వయంవరం లాగా ప్రకటిస్తూ అక్కడ నిలబెట్టినప్పుడు ఆమెను చూసి ఎన్నుకొని ఆమెను చూడగానే ఆయనకి దయ కలిగింది అన్నాడు. ఆమె దయ కలిగింది అన్నాడు. ఈమె నాకు భార్యగా ఉంటే చాలు అనుకున్నాడు. ఆమెను ఎన్నుకున్నాడు. ఎలాంటిది? ఆమె యోగ్యురాలు అన్నాడు. ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలంటే కుటుంబానికి పాలన చేసేటువంటి ప్రతి స్త్రీ కూడా ఎలా ఉండాలి? యోగ్యురాలుగా ఉండాలి, గుణవతి అయిన భార్యగా ఉండాలి. కానీ ధనవతి భార్యగాను, లేకపోతే లోక సందాలు అందసందాలు ఉండేటువంటి భార్యను కానీ తెచ్చుకొని ఆ విషయాల్లో చాలా మంది పొరపాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అంతెందుకండి, రూతు తన జీవిత కాలంలో తన బ్రతుకు దినములలో భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన ప్రతి స్త్రీ ఏమవుతుందండి? స్వతంత్రాలు అవుతుంది. ఓర్ప వెళ్ళిపోయింది, ఓర్చుకోలేకపోయింది, ఓర్ప ఉండలేకపోయింది, ఓర్పు తక్కువగా ఉన్నాయి. ఓర్ప ఏం చేసిందంటే మా అమ్మగారింటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. ఈమెకి ఎవరు లేరా? ఏమికి ఉన్నారు? రాణి మరి రూతుకు కూడా వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళంతా విగ్రహారాధన కుటుంబం, వాళ్ళ యాజకత్వం కలిగిన కుటుంబం. ఆ కుటుంబాల్లో గొప్పగానే బతికింది. ఒకప్పుడు చిన్నప్పటి నుంచి గొప్పగానే బతికింది. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు సంతతిలో వివాహం చేయబడిందో, ఈ కుటుంబానికి వచ్చిందో, అత్తతో పాటు నయమైనటువంటి అత్తతో పాటు ఈ ముండి భర్త చనిపోయాడమ్మా, నువ్వు వెళ్ళిపో, నేను ఎటు వెదవరాలు అయిపోయాను, నువ్వు ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అన్నా కూడా ఈమె నిలబడి నీ దేవుడే నా దేవుడు అత్త, నీ ప్రజలే నా ప్రజలు, నీ వాళ్ళే నా వాళ్ళు అని లోబడిందండి. ఏ కోళ్ళైనా అత్తకు లోబడే వాళ్ళు ఉన్నారా? లోబడేది తప్పు అండి. అత్త మీద నిందలేసే వాళ్ళే ఎక్కువ ఉంటారే కానీ అత్తను అమ్మలా చూసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా ప్రేమించి గుణగానాలు తక్కువ ఉంటాయండి. ఎక్కడ అవకాశం దొరికితే అత్త మీద ఏం చెప్దాం అనుకుంటారు. అదే వాళ్ళ అమ్మ మీద చెప్పాలంటే ఒక మాట కూడా చెప్పరు.
ఎందుకని ప్రతి స్త్రీలో ఉన్న లక్షణాలు. కానీ రూత్ అలా కాదండి. రూత్ తన యోగ్యురాలు గనక, తన నెమ్మదిస్తురాలు గనక, భక్తురాలుగా మారింది గనక, యథార్థవంతురాలు గనక తను ఏం చేసిందంటే అత్తకు లోబడిపోయింది. అత్తతోనే తిరుగుతుంది, అత్తతోనే ఉంటుంది. ఈ అత్త ఏమనుకుందంటే ఇంత మంచిది, ఇంత పిచ్చిది, ఇంత మంచి నమ్మకం కలిగింది, నాతోనే ఉంటుంది, ఇలాంటి దాన్ని నేను ఏదో ఒకటి చేయాలి, ఏమో ఆలన పాలన చూడాలని ఆమె ఆలోచిస్తుంది. కానీ ఒక లోకము, సమాజము భర్తను పోగొట్టుకున్న స్త్రీని ఎలా చూస్తారంటే తప్పుడు అభిప్రాయాలతో చూస్తారు. ఎన్ని రాళ్ళు వేద్దామా అని చూస్తారు, ఏ విధమైన నిందలేద్దామా అని చూస్తారు, ఎలా లోబడుతుందా అని చూస్తారు. యజమానుడు లేడు కాబట్టి నేను ఆమెను ఆక్రమించుకుందామా అని చూస్తుంటారు. తప్పుడు ఆలోచనతో ఎన్నో రకాల ప్లాన్లు చేస్తుంది సమాజం. కానీ ఆ సమాజంలో కూడా ఆమె ఎలాగండి నిప్పులా బ్రతికిందిరా అంటారండి పెద్దలు. ఆమె ఎలా ఉందో తెలుసా? ఆమె జీవితంలో కూడా భర్త ఉన్నప్పుడు ఒక రకంగా, ఇప్పుడున్న ప్రజల్లో ఎలా ఉన్నారండి, భర్త ఉంటేనే కాకుండా భర్తతో పాటు వేరే మనుషులను కూడా మెయింటైన్ చేసే రోజులు ఇది. చూసారండి, భర్తతో మాట్లాడుతున్నాయి, ఫోన్లో కూడా ఫీడ్లు చేస్తారండి, ఆడవాళ్ళ పేర్లు ఫీడ్ చేసుకుంటారు. మళ్ళా ఎవరైనా ఫోన్ కాల్ చూసారనుకోండి, ఆడవాళ్ళ పేర్లు ఉంటాయి, ఎవరో చెల్లి ఏమోలే, అక్క ఏమోలే, బంధువులే, ఫ్రెండ్ ఏమోలే అనుకుంటారు. కాదండి, అవతల నుంచి వచ్చే గొంతులేని మాకు గొంతులే. రకరకాల ఆ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఆ చూస్తుంటే కొంతమంది ఆ లైవ్లో ఓపెన్ చేసేసుకొని లైవ్లో మాట్లాడుతుంటారండి. ఇష్టమైతేనేమో భర్తలతో మగవాళ్ళతో బాగా మాట్లాడుతుంది, ఇష్టం లేకపోతే భయంకరంగా తిడుతుంటారు. మన మంది సాంస్కృతిక గారు కూడా చూపిస్తుంటే బాబోయ్ ఇలా ఉండి అన్న పరిస్థితి అని అంటున్నాడు. నిజంగా స్త్రీలు అంత భయంకరంగా ఉన్నారంటే చెప్పలేనంత భయంకరంగా ఉన్నారు. కానీ ఈమె ఎంత గొప్పగా ఉందో తెలుసండి. భర్త చనిపోయినా కూడా పరపురుషుడి వెంట వెళ్ళగా, పురుషుడు కోరుకోక, యవనుల వెంట చూడక, యవన వైపు ఆలోచించక, ఆకర్షించక ఎలా ఉందంటే మునుపటి ప్రవర్తన కంటే వెలుపటి ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగిన యోగ్యురాలు అని అన్నాడు. అక్కడ ఉన్నటువంటి యజమానుడుగా ఆ పరిగెడుకోవడానికి వచ్చినటువంటి ప్రాంతంలో ఆ బోయాజుగా ఉన్నటువంటి యజమానుడు ఆమెతో ఎంత చక్కని మాటలు, ఆమె గురించినటువంటి ఎన్ని మంచి మాటలు మాట్లాడుతున్నాడో ఒక మాట చూద్దాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం అన్న చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు నా కుమారి, అబ్బా, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను. చూసారండి ఏమంటుంది? ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చేసింది మనకి. భర్త చనిపోయాడు, ఫ్రీగా ఉండే జీవితం, ఫ్రీ జీవిత కాలంలో కూడా ఏమేమంటుంది తెలుసండి? కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను వెంబడింపక ఉండుట వలన. చూసారండి ఎలాంటి ప్రవర్తన మందిరంలోకి? మునుపటి సత్ప్రవర్తన కంటే. మునుపటి ప్రవర్తన అంటే భర్త ఉన్నప్పుడు బ్రతికే విధానం, భర్త ఉండేటప్పుడు జీవించే జీవితం కంటే భర్త పోయినా కూడా నీ ప్రవర్తన ఎలా ఉంది? సత్ప్రవర్తన వెనుపటి కంటే, మునుపటి కంటే సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉంది, ఎక్కువైంది. కాబట్టి నా కుమారి భయపడకు. చూసారండి ఎలా ఉందండి? చెప్పిందంతా నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని. ఎలాంటిదంటే ఈమె యోగ్యురాలు అని ఎరిగింది. కానీ ఈమె యోగ్యురాలని ఎంచుకొని ఆమెను వివాహం చేసుకున్నాడు బోయాజు. యోగ్యురాలని ఎంచుకొని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె యోగ్యురాలు కాబట్టి యేసుక్రీస్తు అంతటా ఆయన కూడా ఈమె యొక్క గర్భం ద్వారాగానే బయటికి రావడం జరిగిందండి. అంటే ప్రతి స్త్రీ కొనియాడబడాలండి. ప్రతి స్త్రీ కుటుంబ పాలన పోషించుకున్నప్పుడు కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి, కుటుంబ పాలన సరిగా దిద్దాలి, సక్రమమైన త్రోవలో నిలబెట్టుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రతి స్త్రీని దేవుడు ఏమన్నాడు తెలుసా? యోగ్యురాలుగా నువ్వు ఉండాలమ్మా. నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలి? కిరీటంగా ఉండాలి. నీ భర్త పేరు ప్రఖ్యాత నిలబెట్టాలి. నీ భర్త యొక్క యోగక్షేమాలు చూసుకోవాలి. నీ భర్తను నమ్మకత్వంలో నిలబెట్టాలి. అలాంటి స్త్రీని దేవుడు ఏమన్నాడు తెలుసండి? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట అంటున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చూడండి. అటువంటి స్త్రీని ఏమన్నాడు తెలుసండి? ధనవంతురాలు దొరుకుతారేమో కానీ, ధనవంతురాలు ఎంతో మంది దొరుకుతారేమో కానీ, ఉద్యోగస్తురాలు ఎంతో మంది దొరుకుతారేమో కానీ, గుణం కలిగిన స్త్రీ దొరకటం కష్టం. అరుదంటే దొరకదు అని అర్థం. దొరికిద్దా అంటే దొరకదు. చాలా మంది చూస్తుంటారు, అన్నచందాలు చూసి ప్రేమించే వాళ్ళే తప్ప గుణగణాలను చూడరండి. అయిపోద్ది సంవత్సరం తర్వాత ఆలోచన చేసుకుని విడాకులు, కోర్టులు, చట్టాలు తిరిగేటప్పుడు ఇంత చక్కని వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారంటే ఆమె చక్కదే కానండి, ఆ జీవితం జీవిస్తే భయంకరం ఉంటుంది అన్నమాట.
ఎలా ఉంటుందంటే భయంకరం. మాటలు తట్టుకోలేవు, ఆలోచనలు మారవు, తలంపులు మారవు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేటి వ్యవస్థ భయంకరంగా ఉండిపోయింది. కనుక ఏమంటారు, గుణవతి అయిన భార్య దొరుకుతా అది అట్టిది ముత్యముల కంటే అమూల్యమైంది. ఎలాగలిగింది? విలువైనది. ఎందుకు విలువైంది? అందహీనంగానే ఉండొచ్చేమో, గుణం ఎంత మంచిదో తెలుసా, బుద్ధి ఎంత మంచిదో తెలుసా, అందరితో ఎలా మంచిది మాట్లాడేది తెలుసా. కొంతమంది అమ్మాయి బాగుండాలని పెళ్లి చూసి పెళ్లి చేస్తారు, కానీ ఇంటికి వచ్చి నాకు అత్తమామలతో పలకదు, ఎవరితో పలకదు, ఎవరు మాట్లాడించదు, ఎవరితో పలకదు. ఆ వచ్చిన కానీ అన్ని గొడవలు ఇంట్లో. కానీ అందచందా లేకపోయినా కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు తెలుసా, అందరితో కలుస్తారు, అందరితో కలుపుకుంటారు. మీ బంధువులందరూ నా బంధువులు అని అంటారు, మన బంధువులందరితో పాటు కలిసి ఉండాలంటారు, అందరితో కలుపుకొలుకుంటారు. ఎలా ఉంటారో తెలుసు, వాళ్ళు చూడగానే ఎంతో ప్రియ అనిపిస్తుంది. అలాంటి గుణగణాలు కలిగిన స్త్రీని ఏమంటున్నాడు? యోగ్యురాలు. యోగ్యురాలుగా ఉంటే ప్రతి కుటుంబంలో పురుషుడికి ఎలా ఉంటుంది? ఏమవుతుందండి? చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనం నుంచి చూసినట్లయితే ముగించుకుందామండి. 26వ వచనం చూడండి. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశమును ఆమె బోధించును. మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసండి? బోధ చేసినట్టు ఉంటాయి. చక్కని విషయాలు మాట్లాడితే ఫోన్లు తీసుకొని ఎన్నో గంటలు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆడవాళ్ళు రెండు పరిస్థితులు, ప్రతి ఒళ్ళు ఫోన్లు అడిక్ట్ అయిపోయారు. బైబిల్ ఎవరంటే మానేశారు, ఫోన్ చూస్తాం అమనించారు. ఏం పనిలో ఉన్నామంటే ఫోను ఈ ఏళ్ళు అరిగిపోయేంత వరకు నెడుతూనే ఉంటారండి. ఈ ఏళ్ళు వాడుతూ ఉంటారు. వాడి 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 దేవునికి ఉపయోగపడిన ఎన్నో కబుర్లు, వ్యర్థమైన మాటలు చెప్పుకుంటుంటారు, కానీ దేవుడికి ఉపయోగపడదు. అందుకని ఏమన్నారు తెలుసండి? ఆమె తన ఇంటి వారిని నడతలు బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు, అమ్మ నువ్వు ధన్యురాలు తల్లి. అప్పుడప్పుడు కొంతమంది తల్లుల గురించి కుమారులు పొగుడతారు. ఎప్పుడు తెలుసండి? మా అమ్మ లేకపోతే, మా అమ్మ ప్రార్థన చేయకపోతే, మా అమ్మ భక్తి లేకపోతే మేము లేవండి, ఆమె లేకపోతే మా జీవితం లేదండి. శివాజీ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు ఇంకా ఉన్నారు, వృద్ధాప్యంలో, పెద్దది. అప్పుడప్పుడు అంటుంటారు వాళ్ళు, మా అమ్మ ప్రార్థన అండి, మేము పడుకొని నిద్రపోయేటప్పుడు ఆమె ప్రార్థన చేసేదండి మా గురించి. మేము లేవకపోయినా ఆమె మా గురించి తెల్లారుజామున లేచి ప్రార్థన చేసేదండి. ఆమె ప్రార్థనే మమ్మల్ని నిలబెట్టిందండి. అంటే ప్రతి కుమారుడు, ప్రతి తల్లి కుమారులు ఏం చేస్తారంటే ఆమెను లేచి ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతివత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. పెనిమిటి చేత పొగడబడే స్త్రీ ఎవరున్నారంటే ఇప్పుడు? నువ్వు గొప్పదాని, మా అమ్మ నిన్ను ఎంత హింసించిన, మా నాన్న ఇన్ని మాటలు అన్నా, నీలాంటి దాన్ని నేను ఎక్కడ చూడలేదు. నువ్వు ఎంత గొప్పగా ఉన్నావా, నువ్వు ఎంత మంచిగా చూసావా, మా కుటుంబాలు కానీ మా బంధువులు కానీ, నువ్వు లేకపోతే ఈ కుటుంబం చిన్నపిల్లం అయిపోయింది, నువ్వు ఎంత మంచిదాని అని భర్త ఎవరు పొగిడాడంటే భార్యను పొగిడేదిగా ఉండాలంట. ఇలా ఒక మాట అంటే విడాకులు, ఇలా ఒక మాట అంటే మహిళా మండలి, ఇలా ఒక మాట అంటే గందరగోళాలు ఎన్ని ఉంటాయండి, ఎన్ని కేసులు, ఎన్ని చట్టాలు, ఎన్ని గందరగోళాలు. కానీ యోగ్యురాలు దొరకటం అదృష్టం. ఆ యోగ్యురాలు ఎలా ఉంటుందండి? ఆ కుటుంబానికి కిరీటం. భర్తను కూడా ఏమంటారు తెలిసిన కింద వచ్చిన చూడండి, ఆమె అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడుతుంది. ఎలా కొనియాడబడుద్ది? చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇవ్వలను. గౌనుల యొద్ద ఆమె పనులను ఆమెను కొనియాడబడును. ఊరు చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా ఆమె పేరు ప్రఖ్యాతం మారుమవుతాయి. పలానా నీకేంట్రా మంచి భార్య దొరికింది, నీకేం బాధ లేదు, హ్యాపీగా ఉండంటారు. మీలాంటి నీకున్నటువంటి భార్య కనుక మరి ఉంటే, ఇంటికి ఒకళ్ళు ఉంటే ఎంత గొప్పగానో ఉంటుంది. చూసారా? ప్రతి స్త్రీ కొనియాడబడే విధంగా ఉండాలంటే పురుషుడిని బట్టి స్త్రీకి గౌరవం కాకుండా పురుషుడికి కూడా గౌరవాన్ని ఇచ్చేది ఎవరంటే ఇప్పుడు స్త్రీలంటే. అంటే భర్త విషయంలో అంత కలిసిగా, ఆ భర్త విషయంలో అంత లోబడి, భర్త విషయంలో అంత తగ్గించుకొని, భర్త విషయంలో అంత పేరు ప్రఖ్యాతి వచ్చే స్త్రీలు ఎక్కడ ఉన్నారు చెప్పండి? కనుక ప్రియమైన యోగ్యురాలుగా ఏ కుటుంబం అయితే ఉంటుందో, యోగ్యురాలుగా ఏ స్త్రీ అయితే ఉంటుందో, కుటుంబాన్ని నడబెట్టుకుంటూ, కుటుంబాన్ని పాలన చేసుకుంటూ, కుటుంబ పరిస్థితులను సరిదిద్దుకుంటూ, కుటుంబంలో ఉన్న అవసరతలు అక్కర్లు ఎరిగి, బంధువులను, స్నేహితులను, అన్నదమ్ములను, రక్తములను కలుపుకుంటూ, శ్రమలైన నిందలైన నిలబడే స్త్రీ కావాలి కదండి. ఎవరున్నారు? లేయ సంగతి మీకు తెలుసు కదా. లేయ భర్త ప్రేమించకపోయినా, భర్త గురించి తప్పుడు మాట్లాడలేదు, భర్త గురించి తప్పుగా ఎవరికి చెప్పలేదు, భర్తను నిలబెట్టుకుంది, భర్త కొరకు ప్రాధేయపడింది, ప్రార్థించింది, దేవుని సందులో మొరపెట్టింది. ఆమె మొరను విన్న దేవుడు లేయను అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. యోగ్యురాలండి. భర్త ప్రేమించకపోయినా లోబడింది, భర్త దగ్గర ఆదరణగా చూసుకోకపోయినా నిలబడింది.
గొప్పగా నిలబడిందండి. యోగ్యురాలు తన పెనిటికి ఎలా ఉంది? కిరీటం. మరి మన స్త్రీలు ఎలా ఉన్నారు? కిరీటాలుగా ఉన్నారా? ఇలివికి పందిరేసే వాళ్ళుగా ఉన్నారా? మనం జోగు చూశానండి, అత్త మీద ప్రేమ ఉందేమోనని తెగదినొత్తాను అన్నీ పెట్టేస్తుంది, గంటకి అన్నీ పెట్టేస్తుంది. ఏంటి ఎంత పెడుతుంది అని ఆవిడంటే తర్వాత అంటుందంట నా స్నేహితురాలతో, మా అత్త తొందరగా లావు అయితే బాగుండి పెట్టేస్తున్నాను. ఎందుకు అంతగా పెడుతున్నావు అంటే, ఆమె పెట్టుకోవడానికి వడ్డాణం లావు అయిపోతే పెట్టుకోదు కదా, అది నాకు వచ్చింది అంటుంది. బాగా లావు అయితే ఏం పట్టదంటగా, వడ్డాణం పట్టదు, అది అప్పుడు నాకు వచ్చింది అని అంటుంది. అందుకోసం పెడుతుందంట. ఎలాంటి ప్రేమలు ఉన్నాయి ప్రేమ దేవుని వల్ల. ప్రేమ ఆప్యాయతలు హృదయపూర్వకంగా ఉండాలి. యోగ్యురాలుగా ఉండాలంటే, నిన్ను పొగిడే విధంగా నీ జీవితం ఉండాలంటే చాలా సత్ప్రవర్తన కలిగి ఉండాలండి. స్త్రీ పాలన కుటుంబాన్ని యోగ్యురాలుగా నిలబెడితే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆ భర్తను కూడా బయట గౌరవిస్తారు అందరూ. భార్య స్థిరత్వం కలిగి నమ్మకత్వం కలిగిన స్త్రీగా ఉంటే ఆ భర్తను కూడా సమాజం గౌరవించింది. ఆ భర్త మాట కూడా అందరూ వింటారు. కుటుంబమే సరిలేకపోతే, కుటుంబంలో ఉన్న భార్య సరిగా లేకపోతే భర్త మాట కూడా బయట చల్లదు. కనుక ప్రియమైన కుటుంబంలో ప్రతి స్త్రీ కూడా ఎలా ఉండాలి? యోగ్యురాలుగా ఉండాలి. అటువంటి యోగ్యురాలుగా నువ్వు ఉంటే నీ భర్తకు నువ్వు ఎలా ఉంటావు? కిరీటంగా మారుతావు. కిరీటంగా మారే విధంగా ఉన్నావో, ఇలిపికి పందిరేసేదానిలా ఉన్నావో, యజమానుడికి కుళ్ళు చేసేవాడుగా ఉన్నావో మీరే నిర్ణయించుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. విత్తబడిన మాటల్లో దోషం ఉంటే క్షమించి లోబడే గుణగణాలు దయచేయండి అయినా. ఎవరి మీద అసూయతోనూ ద్వేషంతోనూ పగతోనూ మాట్లాడేది కాదు, కానీ నీ గ్రంథంలో మీ మాటలు ఇలా ఉన్నాయని నిరూపణ చేశారు. ప్రతి కుటుంబాన్ని సరిదిద్దడానికి నీ గ్రంథం ఉంది తండ్రి. నీ మాటలు సరిదిద్దగలవు. చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు ఇదిగో తండ్రి, భార్యలను, భర్తలను, అన్నదమ్ములను, రక్త సంబంధులను ప్రతి ఒక్కరిని సరిదిద్దగలిగిన ఏకైక గ్రంథం నీ గ్రంథం తండ్రి. ఈ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి మేము ప్రతిదినము సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. విత్తబడిన మాటలను బట్టి సరిదిద్దుకునే సహాయం చేసి మనస్తత్వం కలిగిన స్త్రీలను తయారు చేయండి. భార్యలకు లోబడేటువంటి మంచి భర్తలుగా కూడా కుటుంబ పాలనలో మరి భర్తలు భార్యను అర్థం చేసుకునే వారిగా కూడా ఉండే స్థితిగతులను తయారు చేయమని, కుటుంబాలన్నింటినీ సరిదిద్దమని మా తండ్రి గారి చేత కొన్ని మాటలు వినాలనుకుంటున్నాం. ఆ మాటలు కూడా మా హృదయాలు భద్రపరిచి మీకు లోబడి జీవించి యోగ్యతను, శక్తిని, బలాన్ని మాకు ఇవ్వమని మా ప్రియుడు, మా ప్రభువు, మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి.